జే న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ జనాభా దినోత్సవంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. జనాభా భారం కాదు, జనమే ఆస్తి అని వెల్లడి. ఎక్కువ మంది పిల్లలు ఉంటే కొన్ని దేశాల్లో అద్దెకి ఇస్తున్నారని వ్యాఖ్య. ప్రతిపక్ష నగదు బహుమతి ఇస్తున్నారని తెలిపిన సీఎం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బండి సంజయ్. టీటీడీలో 1000 మందికి పైగా అన్యమతస్థులకు ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్న. వారిని ఉద్యోగాల నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్. హైదరాబాద్ లో రాజ్య భాషా విభాగ స్వర్ణోత్సవ వేడుకలు. హాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హిందీ దేశ భాష అని వెల్లడి. హిందీ నేర్చుకుంటే మరింత బలపడతామని స్పష్టీకరణ. ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు అని వెల్లడి. రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలని ప్రభుత్వ స్పష్టీకరణ. డీటెయిల్ చూస్తే కాళేశ్వరంపై సంచలన వ్యాఖ్యలు చేసిన హరీష్. కాళేశ్వరం బిల్లు వివాదంపై మంత్రి హరీష్ రావు స్పందించారు. తన దగ్గర ఉన్న పూర్తి సమాచారం అన్ని ఆధారాలతో సహా కమిషన్కు అందించారని తెలిపారు. బ్యారేజ్లపై 6 సార్లు కేబినెట్, 3 సార్లు శాసనసభ ఆమోదం పొందిందని స్పష్టం చేశారు. ప్రభుత్వ నివేదికలు తమకు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. కృష్ణాలో కూడా ఏమంటాడు, 500 చాలని రేవంత్ రెడ్డి అన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మాట్లాడినప్పుడు ఏమన్నాడో చూడండి. నిన్న పీపీటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు, 573 టీఎంసీల కోసం ట్రిబ్యునల్ ముందు మా న్యాయవాదులు వీరోచిత పోరాటం చేస్తుండ్రు అన్నాడు. నేను రేవంత్ రెడ్డి అజ్ఞాని అనుకున్నా గానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇంత పైలట్ చదువుకున్నడివి, కనీసం 20 నెలలైంది నువ్వు నీళ్ల మంత్రి అయి, గది కూడా అవగాహన తెచ్చుకోకపోతే నేను బాధపడతా ఉన్నా, చింతిస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ట్రిబ్యునల్ ముందు మన అడ్వకేట్లు 763 టీఎంసీలకు వాదనలు వినిపిస్తున్నారు. తెలంగాణ హక్కు 763 టీఎంసీలని ట్రిబ్యునల్ ముందు కృష్ణానది హక్కుల కోసం మన న్యాయవాదులు, మన ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తే 500 చాలని ముఖ్యమంత్రి అంటాడు, 573 చాలని నీళ్ల మంత్రి అంటాడు. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? అంటే మీ మాటలు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలు పెట్టు. నష్టం జరుగుతాయి ఈ రాష్ట్రానికి, అన్యాయం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి. ఏంది మీరు అసలు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు పనిచేస్తుండ్రా, ఈ రాష్ట్రం కోసం పనిచేస్తుండ్రా? 500 చాలు, 573 చాలు అనేటువంటి మాటలు అజ్ఞానంతో కూడినటువంటి మాటలు. మన న్యాయవాదులు 763 టీఎంసీల కోసం పోరాటం చేస్తున్నారు. ఇంకోసారి అజ్ఞానాన్ని వీడండి, బాగా చదువుకొని డిపార్ట్మెంట్ తో మాట్లాడి మీరు మాట్లాడండి. కృష్ణాలో కూడా ఏమంటాడు, 500 చాలని రేవంత్ రెడ్డి అన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మాట్లాడినప్పుడు ఏమన్నాడో చూడండి. నిన్న పీపీటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు, 570 టీటీడీలో అన్యమతస్థులకు ఉద్యోగాలు ఇవ్వడం సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది హిందువుల ఆస్తి, హక్కుగా పేర్కొన్నారు. ఇతర మతస్థుల వల్ల ఆచార వ్యవహారాల్లో ఇబ్బందులు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. వెంటనే అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఫోటో మాట్లాడుతున్నావా? కార్లో మెట్లు దిగి చెప్పేసి ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గత వైసీపీ సర్కారు సమయంలో నిలిపిన 3.5 లక్షల పనులకు బిల్లులు ఇవ్వాలని అంగీకరించింది. ఎన్డీఏ కూటమి ఏడాది పాటు కేంద్రాన్ని ఒప్పించినట్టు తెలుస్తోంది. 180 కోట్ల బిల్లులకు చెల్లింపు శాశ్వతం అయింది. కోట్ల రూపాయల వర్క్ చేసినటువంటి కాంట్రాక్టర్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్కులు చేయలేదు అని చెప్పి ఒక కక్ష సాధింపుతో ఆ వర్కులన్నింటినీ క్లోజ్ చేశారు. అప్పటి నుంచి సాఫ్ట్వేర్ కూడా అంతా మారిపోయింది. గత 6 సంవత్సరాలుగా వారికి పెండింగ్ బిల్లులు రాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాత సాఫ్ట్వేర్ అంతా తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్ అధికారులు, స్టేట్ గవర్నమెంట్ అధికారులు కోఆర్డినేట్ చేసుకుని ఆ వర్క్స్ అన్ని ఈ రోజు రీఓపెన్ చేశాం. ఈ వర్కులకు సంబంధించి 180 కోట్ల రూపాయలు పెండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ కు వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కొంత మ్యాచ్ చేసి ఈ పెండింగ్ బిల్లులన్నీ కూడా విత్ ఇన్ 30 days లో కాంట్రాక్టర్లందరికీ వెళ్లే విధంగా ఈ రోజున నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా కష్టమైనది. 6 సంవత్సరాల క్రితం జరిగిన వాటన్నిటికీ ఓపెన్ చేయడం అనేది చాలా కష్టతరమైన పని అయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ రోజు ఉన్నటువంటి ఒక గొప్ప స్టేట్ కి సెంటర్ కు ఉండేటువంటి ఒక రిలేషన్ వల్ల వాళ్ళందరూ ఓపికతోటి అన్ని విని దాదాపు 4,30,000 వర్కులు పెడితే అందులో ఒక 60,000-70,000 వర్కులకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అవి తీసేసి 3,50,000 వర్కులు ఎవరైతే వర్కులు చేశారో వాళ్ళందరికీ ఈ రోజున కూటమి ప్రభుత్వం డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి. వైఎస్ జగన్ ప్రజాపక్ష నేత అని, ఎల్లప్పుడూ బాధ్యత ఉన్న నాయకుడని వైఎస్ఆర్ గుర్తు చేస్తూ వైఎస్ఆర్ కుటుంబంపై ఎల్లో మీడియా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని కాసు మహేష్ రెడ్డి ధ్వజమెత్తారు. జగన్ గెలిచినా ఓడినా బాధ్యత తీసుకుంటారని, చంద్రబాబు మాత్రం తప్పుడు మాటలు చెబుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక హెడ్డింగు ఆయన పోలీసులతో మాట్లాడుతుంటే ఫోటోకి హెడ్డింగ్కి అసలు సంబంధం ఉండదు. రప్ప అంటూ రెచ్చిపోయిన జగన్ ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు అక్కడ పోలీసులతో. వీళ్ళు మటుకు వీళ్ళేదో ఇన్నట్టు పక్క నుండి విలేకరులు వీళ్ళకే వినపడేటట్టు. మరి అక్కడ ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఇన్ని మైకులు ఉన్నాయి, వాళ్ళెవ్వరికీ వినపడింది, వీళ్ళొక్కళ్ళకి వినపడిందంట. పోలీసుల్ని నరికేయండ్రా అంటూ ఎస్పీతోనే మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూడండి, హెడ్డింగ్ చూడండి. మాట్లాడుతుందేమో అక్కడ ఉన్న ఒక ఆఫీసర్తో, దాని మీద హెడ్డింగ్ ఏమో పోలీసులు నరికేయండ్రా అంటే పోలీసులకే చెప్తాడా? ఏమయ్యా అబద్ధం ఆడితే అతికినట్టన్నా ఉండాలి బాబు. కనీసం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు పనిచేస్తూ వాళ్ళ కొరకు మీరు ఇన్ని పత్రికలు రాస్తూ అదన్నా ట్రైనింగ్ తీసుకోవాలి కదా. ఎన్టీ రామారావు గారిని దించేసి వెన్నుపోటు పొడిచేసి ఎన్టీ రామారావు గారి తప్పు చేసినట్టు చూపెట్టాడు. అది కూడా మీరు నేర్చుకోకపోతే అట్లా ఆ స్కూల్లో చదువుకుంటూ ఇష్టం వచ్చినట్టు పోలీసులే నరికేస్తారా? ఎవరన్నారు? ఏం గతంలో మాజీ ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు పోలేదా? ప్రదర్శనలు చేయలేదా? ప్రభుత్వాన్ని నిలదీయలేదా? ఎప్పుడన్నా ఇలా రాశారా పత్రికలు? లేరు. ఇన్ని ఆంక్షలు పెట్టారా? సత్తెనపల్లి వస్తేమో 100 కార్లతో పోవాలంట. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు కొరకపోతే 500 మందే పోవాలంట. ఒక మాట బానే అన్నాడు అచ్చెన్నాయుడు గారు, వస్తున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదని. ఎస్, మేము అదే చెప్తున్నాం. ఇప్పటికన్నా గ్రహించండి జగన్మోహన్ రెడ్డి గారి బలగం. ప్రతిపక్షమా పాలకపక్షమా కాదు, ప్రజల పక్షాన నిలబడిన వాడు నాయకుడు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోతాడు. అదే రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారికి పరిపాటి అయిపోయింది. గెలిస్తే తన గొప్ప, ఓడిపోతే ఎమ్మెల్యేలు, మంత్రులు. అందుకేగా ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు గ్రౌండ్. మంత్రులపై అసహనం, ఎమ్మెల్యేల మీద అసహనం, వ్యతిరేకత తెలిసిపోయింది. సంవత్సరంలో ఎంత వ్యతిరేకత వచ్చిందో వాళ్ళ సర్వేలు కూడా చెప్తున్నాయి. కాబట్టి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఎవరిని బలిపశువు చేయాలని. గడిచిన 30-40 సంవత్సరాలు ఎలక్షన్స్ చూస్తున్నా, రాజకీయాలు చూస్తున్నా, ఇద్దరు నాయకులు అధికారంలో ఉన్నప్పుడు గెలిచినా ఓడినా నాదే బాధ్యత అన్నారు. ఇద్దరు నాయకులు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అది బాధ్యత. అంటే గెలవచ్చు, ఓడచ్చు, అనేక కారణాలు ఉంటాయి, కానీ బాధ్యత తీసుకోవాలి కదా. ఇప్పటికన్నా చెప్తున్నాం, ఇప్పుడేం ఎన్నికలు లేవు, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేమి ఓటు అడగట్లయిందాక నేను చెప్పినట్టు కేవలం మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి, మాట మీద నిలబడండి. తక్షణమే ఆడవాళ్ళకి ఇస్తానన్న నెలకి 1,500 లేదు సంవత్సరానికి 18,000 విడుదల చేయండి. డ్వాక్రా మహిళలు అల్లాడిపోతున్నారు అప్పులు కట్టుకోలేక. నిరుద్యోగులకి 3,000 ఇవ్వండి. కనీసం వాళ్ళు
పెళ్లిళ్ళు చేసుకొని ఉద్యోగాలు లేక పిల్లల్ని పోషించుకోలేకపోతున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వాగతించారు. రేవంత్ రెడ్డి చేసిన కామారెడ్డి డిక్లరేషన్కు కృతజ్ఞతలు చెప్పారు. ఇక కేంద్రం స్పందించకపోవడంతో ఆర్డినెన్స్ తీసుకురావాల్సి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం ఇది అభినందనీయ మాట సందర్భంగా చెబుతూ, కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారి నోట ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పీసీ పెండుగా ఉన్నప్పుడు వారి చొరవ కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తూ 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం, రాబో రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఈ చట్టం వల్ల 42% బీసీలకు ప్రయోజనాలు ఉనగూరేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42% బిల్లును బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినప్పుడు ఆ 42% బిల్లును బలపరిచేటువంటి అవకాశం, మాట్లాడే అవకాశం ఒక బీసీ బిడ్డగా నాకు రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆ రోజే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందనలు చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర శాసనసభలో బిల్లును ఆమోదింప చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆ 42% సంబంధించిన దానిపైన తమ చిత్తశుద్ది నిరూపించుకోలేరు. కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఊసే పలికిన సందర్భంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ కూడా మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి, స్వాగతించాలి. మీరు ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రికి అభినందనలు చెప్పి మీ చిత్తశుద్ది నిరూపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి 2000 ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజ్య భాషా విభాగ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాషా ప్రాధాన్యతపై చర్చలు, కలిసికట్టుగా అభివృద్ధి అంశాలు ఉద్భవించాయి. పవన్ పలు కీలక అంశాలపై సున్నితంగా స్పందించారు. इसके लिए मैं माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का विशेष आभारी हूँ. उनकी हिंदी सेवा और सभी मातृभाषाओं के प्रति सम्मान भाव के लिए मैं हृदय से कृतज्ञ हूँ. मैं माननीय गृहमंत्री श्री अमित शाह जी का हार्दिक आभारी हूँ. मैं इस कार्यक्रम के मुख्य अतिथि माननीय केंद्रीय कोयला खान मंत्री श्री किशन रेड्डी जी तथा राज्यसभा के उप सभापति महोदय श्री हरिवंश जी का हार्दिक स्वागत करता हूँ. मंच पर आसीन सभी गणमान्य अतिथियों, हिंदी शिक्षाविद प्रोफेसर माणिक्यांबा जी, प्रोफेसर अनंत कृष्णन जी, अंशुली आर्या जी एवं सभागार में उपस्थित सभी लोगों का हार्दिक स्वागत करता हूँ. मैं आप सभी को राजभाषा विभाग स्वर्ण जयंती समारोह की हृदय से बधाई व शुभकामनाएं देता हूँ. साथ ही मैं पूरे देशवासियों को इस हिंदी दिवस की हार्दिक शुभकामनाएं देता हूँ. हमारा भारत विविधताओं का देश है. अलग अलग संस्कृति और भाषाओं से बना है, लेकिन फिर भी हम एक हैं. और इसका सबसे बड़ा कारण है भाषा से जुड़ी हमारी एकता. वो कहते हैं ना, कोस कोस पर बदले पानी, 4 कोस पे वाणी. ऐसा ही एक उदाहरण नॉर्थ ईस्ट में अरुणाचल प्रदेश का है, जहां 50 से ज्यादा ट्राइबल लैंग्वेज बोली जाती है, पर एक कॉमन भाषा के रूप में हिंदी उन्हें जोड़ती है. हिंदी से जुड़ा एक కాకినాడ జీజీహెచ్లో 15 మంది యువకులు మద్యం మత్తులో ప్రవేశించి గాయపడ్డ యువకునిపై దాడి చేశారు. 2 వర్గాల మధ్య ఘర్షణ తర్వాత ఆసుపత్రిలో వాగ్వాదం, భయోందరణ చోటు చేసుకుంది. పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు అయిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. 2018 చట్ట సవరణ, కులగణన పూర్తి వంటి అంశాలపై సమీక్ష చేశామని వెల్లడించారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచిందన్నారు. విధి విధానాలన్నీ ఈ మధ్యనే రాష్ట్ర ఆనరబుల్ హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. 3 నెలల్లో ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల కంప్లీట్ చేయాలని వడివడిగా మాటలతో కాకుండా చిత్తశుద్ధితో లీగల్ గా అడ్వకేట్ జనరల్ గారు లాంటి అనుభవజ్ఞుల సూచనలు సలహాలు తీసుకొని ఈ ప్రభుత్వం ఏదైతే డెడికేషన్ కమిషన్ వేశారో వారి ద్వారా రిజర్వేషన్లు ఇతరత్ర ప్రాసెస్ చేస్తూ ఇందిరమ్మ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారం 42% బీసీ సోదరులకి రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని నిర్ణయించినందుకు దాని మీద మా బీసీ మంత్రులు మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత వారు కూడా మాట్లాడతారు. విధి విధానాలన్నీ ఎమ్మెల్యే కేటీఆర్ కు ప్రతిపక్ష హోదా లేదని ఛాలెంజ్ చేయాలంటే కేసీఆర్ చేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రేవంత్ స్థాయిలో కేటీఆర్ కాదని స్పష్టం చేశారు. దమ్ముంటే అధికార ప్రతిపక్ష హోదా తెచ్చుకోవాలని అన్నారు. ఈ మాయదారి మాటలు చెప్తున్నటువంటి కేసీఆర్ కుటుంబం మాయల పడకుండా అసలు మన దక్షిణ తెలంగాణలో మనం కృష్ణా జలాల మీద 299 కాదు, మనకు రావాల్సినటువంటి భాగం కోసం 1 ఫైట్ చేయాలి, 2 మరి తీసుకున్న నీళ్ళని ఎక్కడ దాచిపెట్టాలి, ఎన్ని ట్యాంకులు కట్టుకోవాలి, ఎన్ని రిజర్వాయర్లు కట్టుకోవాలనే దాని మీద చర్చ జరగాల్సిందే. అయ్యాల 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టినటువంటి కేసీఆర్ కేవలం ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం మీద పెట్టింది తప్ప సగం పనులు కంప్లీట్ అయిపోయినటువంటి ఎస్ఎల్బిసి టన్నల్ కానీ, సగం పనులు కంప్లీట్ అయిన జూరాల ఈ కింద ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల మీద కనుక ఒక 5-6 వేల కోట్లు ఖర్చు పెట్టినా కానీ లక్షల ఎకరాల నీళ్లు ఈ రోజు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది. మనకు కృష్ణా జలాలను కాపాడుకునే ప్రయత్నం చేద్దు. కానీ రాజకీయాలే చేయాలని మళ్ళీ మొదలు తెరలేపిరు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కేటీఆర్ కి నేను ఒక్కటే చెప్తున్నా, కేటీఆర్ నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేవు, ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేయాలంటే కేవలము మీ నాయన అపోజిషన్ లీడర్ గుండి ఛాలెంజ్ చేయాలి. మీ నాయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ముఖ్యమంత్రి చిన్నోడు కాబట్టి వయసులో మీ నాయనకు మర్యాద ఇస్తూ సీనియర్ గా 10 ఏళ్ళ ముఖ్యమంత్రి ఉండు కాబట్టి ఫామ్ హౌస్ కే వచ్చి చర్చ చేద్దామంటుడు. మీరు ఊకేనే నువ్వేదో ముఖ్యమంత్రి అయితా అని పగటి కలలు కానీ ఊకే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తే ముఖ్యమంత్రి అయితా అన్న పిచ్చి ఆలోచనలకు వెళ్ళి బయటకు వచ్చి నువ్వు ఫస్ట్ మీ నాయన ఒకవేళ రాలేను, నేను చర్చలు కూడా పాల్గొనలేను, నాకు ఓపిక లేదని చెప్తే నువ్వు పోయి మీ నాయన దగ్గర ప్రతిపక్ష హోదా ఈ మాయా. ఆంధ్రప్రదేశ్ సచివాలయం సమీపంలో జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. జనాభా సవాళ్లపై ప్రభుత్వ చర్యలు, విద్య, ఆరోగ్యంపై ఆయన కీలక సూచనలు చేశారు. Welcome, sir. Thank you so much for attending and enhancing the elegance of the program. I now invite other dignitaries. చూస్తే పిల్లలు స్కూల్ వెళ్ళే వరకు చైల్డ్ కేరే సేవలు అందిస్తుంది, పిల్లల చదువుకు ఆర్థిక సహాయం చేస్తుంది, లేదా పూర్తిగా ఉచిత విద్యను కూడా
అందిస్తూ ఉంది. ఫ్యామిలీ ఫ్రెండ్లీ పని విధానాల పేరుతో కుటుంబానికి అనువుగా జాబ్ చేసే విధానాన్ని మార్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా మన వాళ్ళు చాలా మంది సజెషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఎక్కువ మంది పిల్లలుంటే ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయంతో పాటు తక్కువ రెంట్తో అద్దెకు కూడా ఇండ్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క దక్షిణ కొరియా మీరు ఒకసారి చూస్తే పిల్లలు కన్న వారికి నెలవారీగా ప్రత్యక్ష నగదు బహుమతులు ఇస్తున్నారు. వివాహం కాన్పులకు సహాయం చేస్తున్నారు. ఐవీఎఫ్ గర్భధారణకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. సింగపూర్ను చూస్తే బేబీ బోనస్ స్కీమ్ కింద పుట్టిన ప్రతి శిశువు కోసం కొంత డబ్బుల్ని బహుమానంగా ఇస్తున్నారు. పిల్లలు కనే వారికి మ్యాథ్స్ సేవింగ్స్ కింద ప్రభుత్వ సొమ్ము కూడా ఇచ్చి పిల్లల ఖాతాలో అకౌంట్లు వేస్తున్నారు. ఫ్రాన్స్లో చూస్తే చైల్డ్ అలవెన్స్ కింద 2 లేదా అంతకంటే ఎక్కువ పిల్లలున్న కుటుంబాలకి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నారు. ఫ్రెండ్లీ వర్క్ పాలసీల కింద మహిళల్ని పని సమయాలు కుటుంబానికి అనుగుణంగా మార్పులు తీసుకొచ్చారు. రష్యా రెండవ బిడ్డను కంటే పెద్ద మొత్తంతో నగదు అందజేసే పరిస్థితికి వచ్చారు. ఫ్రీ హెల్త్ కేర్ కింద గర్భిణీలకు ఉచిత వైద్య సదుపాయం ఎన్ని కల్పిస్తున్నారు. హంగేరీ 4 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలుంటే కుటుంబాలకు జీవితాంతం ఆదాయ పన్ను రద్దు చేస్తున్నారు. పెద్ద కుటుంబాలకు ఉచితంగా కార్లు పంపిణీ చేస్తున్నారు. ఈరోజు చైనా చూస్తే 12 లక్షలు 2 మంది కంటే 2 పిల్లలుంటే 12 లక్షలు డబ్బులు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. ఘరానా మోసం కుట్రగా కాంగ్రెస్ చర్యలు అభివర్ణించారు. కోటా అమలు చేయకపోతే ఉద్యమాలు తప్పవని చెప్పారు. ఓట్లు కొల్లగొట్టడం కోసం ఆ రోజు ఇచ్చినటువంటి హామీ మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు అమలు చేస్తామనేటువంటి హామీ. ఈ 2 సంవత్సరాల కాలం దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 మాసాలు గడుస్తూ ఉన్నది. మొదట్లో వాళ్ళు చెప్పింది అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణంలోనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ రోజు నిన్నటి నిర్ణయం తర్వాత కనబడుతున్నది ద్రోహంతో కూడుకున్నటువంటి కుట్ర. 20 మాసాల కాలంలో ప్రతి సందర్భంలో కూడా ద్రోహం చేసింది. మేము అనేక సందర్భాల్లో చెప్పినాం, దేశంలో జరిగినటువంటి రిజర్వేషన్ల విషయంలో వివిధ రాష్ట్రాలు చేసినటువంటి ప్రయత్నాలు, కోర్టుల పరంగా ఎదురైనటువంటి ప్రతిబంధకాలను కూడా వారి దృష్టికి తీసుకొస్తే మేము వీటన్నిటిని అధిగమించి తప్పకుండా తూచా తప్పక 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామన్నారు. శాసన మండలి శాసనసభల్లో బిల్లును పాస్ చేసుకున్నప్పుడు కూడా అనుసరించాల్సినటువంటి విధానం గురించి మా సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఏం చేసిండ్రు ఈ 3 మాసాల కాలంలో? కాంగ్రెస్ పార్టీ పరమైనటువంటి ఎంపీల సమావేశాలు ఏర్పాటు చేసి ఢిల్లీ పైన కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా చేసిందా అంటే తూతూ మంత్రంగా ఇవాళ జరిగింది, నిన్న జరుగుతున్నది అంతా కూడా బీసీలకు ద్రోహం చేసేటువంటి దుర్మార్గపు వైఖరే కాంగ్రెస్ పార్టీ వైఖరిగా కనబడుతున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీగా మేము ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం. మీరిచ్చినటువంటి హామీని అమలు చేయమంటున్నాము. మేమేం కొత్త కోరికలు కోరట్లేదు. మీరు తెలిసి కావాలని, కాంగ్రెస్ పార్టీ అంటే దేశాన్ని సుదీర్ఘకాలం పాలించినటువంటి పార్టీ. న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురైనప్పుడు ఏ రకంగా అధిగమించాలి అనేటువంటి విషయంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి మళ్ళీ మీనమేషాలు లెక్క పెడుతూ బీసీలకు ద్రోహం చేసేటువంటి చర్యలు కనబడతా ఉన్నాయి. కాబట్టి బీసీ కమిషన్ వేసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం వద్ద బీసీ బిల్లుపై ఎలాంటి చర్చలు జరగలేదని ఆరోపిస్తున్నారు. 9వ స్కెడ్యూల్లో పెట్టకుండా రిజర్వేషన్ల అమలు ఎలా సాధ్యమని ప్రశ్నలు తలెత్తాయి. చట్టబద్ధత లేనిదే అమలు జరగదని తేల్చేశారు. డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ తర్వాత అసెంబ్లీలో పెట్టలేదని మేమందరం కూడా అన్ని సంఘాలు మేమందరం కొట్లాడితే అసెంబ్లీ పెట్టింది. అసెంబ్లీ పెట్టినప్పుడు మా పార్టీ తరఫున పూర్తి మద్దతు. మీరు ఏ పోరాటం అయినా చేయండి, ఇక్కడ చేయండి, ఢిల్లీ కూడా వస్తాం, మీతో పాటు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, ప్రధానమంత్రిని కలుద్దాం, తమిళనాడు తరహా మనం సాధించుకుందాం అని చెప్పినాం. చెప్పిన తర్వాత ఒక్కరోజు కూడా మరి ప్రధానమంత్రిని కలవలేదు, రాష్ట్రపతిని కలవలేదు,
హడావుడి చేసింది తప్ప ప్రయత్నం చేసినట్ట తెలంగాణలో ఒక చిన్న పిల్లాననే చెప్తారు. ఢిల్లీలో పోయి 42% గురించి ఏమైనా అడిగిన చేసిందంటే అడగంది ఎవరు, అమ్మ కూడా అన్నం పెట్టదు. మరి ఈరోజు సడన్గా క్యాబినెట్ సమావేశాలు పెట్టి గవర్నర్ ఆర్డినెన్స్ అంటున్నారు. ఇదే గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపిండు, అక్కడ పెండింగ్లో ఉంది. మళ్ళీ మీరు ఇప్పుడు ఆర్డినెన్స్ అని చెప్తున్నారు. ఆర్డినెన్స్ జియో ఇచ్చి ఆర్డినెన్స్ ద్వారా తెస్తామంటున్నారు. గతంలో 2018లో 396 జియో ద్వారా 34% పెంచి ఇదే మేము గవర్నర్ ద్వారా మేము రిజర్వేషన్ ఇచ్చి పెంచి ఇద్దామనే ప్రయత్నం చేస్తే స్వప్నారెడ్డి అనే ఒక పిటిషనర్ హైకోర్టులో వేసి కొట్టేశారు. ఈ 396 మీలాగా మేము ఇచ్చిన జియో ఆల్రెడీ కొట్టేయంగా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా మీరు విత్డ్రా చేసుకుంటారా అని చెప్పి బెదిరించి విత్డ్రా చేయించుకోగా, మహారాష్ట్రలో కూడా సేమ్ జియో ఇస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత కూడా రద్దు చేయంగా, మీ కళ్ళ ముందర కనిపించంగా, తమిళనాడులో 3 సార్లు ఆంక్షలు పెట్టంగా మళ్ళీ విత్డ్రా చేయంగా, పాట్నాలో దేశంలో అనేక రాష్ట్రాల్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అన్నీ కూడా కోర్టు నుంచి ఫెయిల్ అయిన అన్ని అనుభవాలు పెట్టుకొని మీరోజు చట్టబద్ధతతో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఏ చట్టబద్ధత మరి చట్టబద్ధత లేదనుకొని అసెంబ్లీలో పెట్టినరా, కమిషన్ వేసినరా? ముందే మీరు ఇమీడియట్గా 6 నెలల లోపల జియో తీసుకొని జియో ఇష్యూ చేసి కోర్టుల మీద కొట్టేస్తే అప్పుడు మీరు అసెంబ్లీ ప్రాసెస్ చేసి అక్కడి నుంచి పంపించాలి. కానీ మీరు పైకి వెళ్ళి రివర్స్ మళ్ళీ బీసీ రిజర్వేషన్లపై వకులాభరణం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం నిజంగా ప్రేమ చూపించాలని బీఆర్ఎస్ నాయకులు వకులాభరణం కృష్ణమోహన్ రావు డిమాండ్ చేశారు. రీసర్వే నిర్వహించి స్వతంత్ర కమిషన్ ద్వారా అధ్యయనం చేయించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రకారమే చేస్తే ప్రజలు గందరగోళానికి లోనవుతారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే తప్పు అని స్పష్టంగా చెబుతున్నామన్న వకులాభరణం ప్రభుత్వ తీరును గోల్మాల్గా అభివర్ణించారు. 42% రిజర్వేషన్లకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తూ ఎన్నికల ఆలస్యం చేస్తున్నారని, బీసీలను మోసం చేద్దన్నారు. ఇక రిజర్వేషన్లు అమలైన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలతో బీసీ రాజకీయాలు తెలంగాణలో మరింత వేడెక్కుతున్నాయి. ఒక జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి మీరు అఖిలపక్షాన్ని కల్పించి లేకపోతే ఏం లోటుపాట్లు ఉన్నాయనేది చెప్పి ఆ బిల్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సి ఉండే. లేదా రాజ్యాంగ నిపుణులతో మాట్లాడండి, మరి డీమ్డ్ అసెంట్ అవుతుందా? అయితే తీసుకొచ్చి వెంటనే మరి జీవోలు ఇచ్చేసి ఎలక్షన్లకు పోండి, 42% ఇవ్వండి. మీరు అసెంబ్లీ జరుగుతున్నప్పుడేమో అవన్నీ చేయరు, అసెంబ్లీలో ఏది టేబుల్ చేయరు, ప్రజలకు ఏది స్పష్టంగా చెప్పరు, అన్ని పద్ధతులు తప్పు పాటిస్తారు, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నాయని తప్పులు పట్టించి ఇవాళ మీరు ఏం చేయాలనుకుంటారు? బీసీలకు మోసం చేయడం తప్ప, దగా చేయడం తప్ప, ఇది గరానా మోసం తప్ప మరొకటి కాదు. కాబట్టి దీని మీద మళ్ళీ మనం తప్పనిసరిగా మళ్ళీ అన్ని విషయాలు చర్చించుకుందాం. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు మోసం చేసుడు బంద్ చేసి 42% ఎట్లు ఇస్తారని ఇప్పటికైనా రాజ్యాంగ నిపుణులతో మాట్లాడండి. మీరు చట్ట సవరణ ఎట్లా చేస్తారో చాలా స్పష్టంగా మీరు ప్రజలకు చెప్పండి. మేము ఇవాళ అంటున్నాం, నీ డెడికేటెడ్ కమిషన్లు రాంగు, నీ ప్రణాళిక విభాగం చేసినటువంటి సర్వే తప్పు, అది ఎక్కడా నిలబడదు. కాబట్టి నువ్వు ఇవాళ ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కనుక బీసీల మీద ప్రేమ ఉంటే మీరు మళ్ళీ మొత్తం రీస్కెడ్యూల్ చేసుకోండి విషయానంతా కూడా. మళ్ళీ ఆర్టికల్ 340 ప్రకారమా, లేదా కమిషన్ ఆఫ్ యాక్ట్ 1952 ప్రకారమా, లేకుంటే స్టాటిస్టికల్ యాక్ట్ 2008 ప్రకారమా ఓ కమిషన్ వేయండి, మళ్ళీ సర్వే చేయించండి. నువ్వు సర్వే చేసి కమిషన్లకు ఇస్తే, కమిషన్ చేస్తే కంటెంపరానియస్ కాదు. కమిషన్ తన యొక్క మేధస్సును ఉపయోగించి ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని తనదైనటువంటి పద్ధతిలో కమిషన్ స్వతంత్రంగా నివేదిక ఇవ్వాలి. నువ్వు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఇవ్వడం అనేటువంటిది ఉండదు. ఇవాళ మేము ఇంకోటి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది జరుగుతుండగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ అనేది ఒకటి కొత్తగా వచ్చింది. ఇప్పుడు నీ సర్వే రిపోర్టే తప్పు అని మేమంటుంటే, నీ ప్రభుత్వం చేసే అధికారం లేదని మేమంటుంటే, నువ్వు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి కమిటీ ఎక్కడిది? ఈ సుదర్శన్ రెడ్డి గారి కమిటీ ఏ జీవో ద్వారా వచ్చింది? దానికి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏమిటి? కాబట్టి ఇదంతా కూడా గోల్మాల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి జే న్యూస్.